వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ జనసేన పార్టీల పొత్తు ఆ పార్టీల్లో ఆశావాహులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న ఎన్నికల వేళ అధిష్టానం పక్కన పెట్టిందని ఓ నేత అలకపాన్ పెక్కితే సొంత జిల్లా నేతను పక్కన పెట్టి నన్ను పిలవడం ఏంటి అని పొరుగు జిల్లా నేత రాను రాను అంటూ సైడ్ అయిపోతున్నారట. దీంతో అక్కడి నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. పార్టీ అభ్యర్థిగా భావించిన పొరుగు నేత పాజులోకి వెళ్లగా తానే అభ్యర్థి అనుకున్న సొంత జిల్లా నేత మ్యూట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకు అక్కడ అంత విచిత్ర పరిస్థితి నెలకొంది? వాట్ ది స్టోరీ? ఏపీ ఎన్నికల్లో పొత్తులు కత్తులు నూరుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడికలు తీసివేతల పరీక్షను ఎదుర్కొంటుంటే టికెట్ ఆశించిన నాయకులకు పార్టీ అధిష్టానం పరీక్ష పెడుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి టీడీపీ నాయకులకు ఇదే పరిస్థితి ఎదురైందట. ఎందుకంటే చీపురుపల్లి నుంచి టీడీపీ సీనియర్ నేత గంటాను అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారంతో సొంత జిల్లా నేతలు సైలెంట్ అయిపోయారని టాక్. విజయనగరంలో గంటా ఎంట్రీతో అక్కడి కీలక నేత కిమిడి నాగార్జున అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ క్యాడర్ అయోమయంలో పడిందట. ఉత్తరాంధ్ర కీలక నేత మంత్రి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. అందుకే చీపురుపల్లిలో ప్రత్యేక దృష్టి పెట్టిన టీడీపీ బొత్సకు కళ్లెం వేసేందుకు బలమైన నేతను బరిలో దించేలా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే బొత్సపై పోటీకి ఇప్పటివరకు ఓటమి ఎరుగని మంత్రి గంటా శ్రీనివాసరావును బరిలో దించేందుకు ప్లాన్ వేస్తోంది. ఆ విషయాన్ని నేరుగా గంటానే మీడియాతో చెప్పడంతో ఒక్కసారిగా విజయనగరం జిల్లా టీడీపీలో అగ్గి రాజేసింది. ఓటమి ఎరుగని గంటా ఈసారి ఏకంగా బొత్సను ఎదుర్కొంటున్నారు. ఈ ఆలోచన ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ అది కాస్త చీపురుపల్లి టీడీపీలో అసమ్మతి పోరుకు తెరతీసింది. గత 5 ఏళ్లుగా చీపురుపల్లిలో పార్టీని కనిపెట్టుకుని ఉంటున్న కిమిడి నాగార్జునకు ఝలక్ తగిలింది. అయితే వార్త వైరల్ అయిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కిమిడి నాగార్జున పాల్గొనటం లేదు. ప్రస్తుతం విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చీపురుపల్లి ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపంతో అజ్ఞాతంలోకి వెళ్లారనే టాక్ కోడై కూస్తోంది. వాస్తవానికి బొత్సకు రాజకీయంగా ఎదుర్కొనేందుకు సరిపడా సాయుధ సంపత్తి, క్యాడర్ బలం లేకపోయినా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ క్యాడర్తో నిత్యం టచ్లో ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు కిమిడి నాగార్జున. వారి కష్టనష్టాల్లో తోడుంటూ పార్టీని మోస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో బొత్స సత్యబాబుపై ఓటమి పాలైన నాగార్జున ఈసారైనా బొత్స సానుభూతి కోటా కింద సత్యబాబు మీద గెలుస్తానేమో అనే ఆశ మీదున్నారు. అయితే ఇంతలోనే మరోటి తలిచిన పార్టీ అధిష్టానం నాగార్జున ఆశలపై నీళ్లు చల్లేసింది. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తనని తీరా ఎన్నికల కోసం పక్కన పెట్టడం ఏంటని ఆయన తెగ ఆవేదన చెందారట అనుచరుల వద్ద. గంటాను చీపురుపల్లికి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సైతం సిద్ధంగా ఉన్నారన్న సమాచారం తెలిసిన మరుక్షణం నుంచి నాగార్జున సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ క్యాడర్, జిల్లా నాయకత్వం ఎంత ప్రయత్నిస్తున్నా నాగార్జున అందుబాటులోకి రావటం లేదని అంటున్నారు. తాను ఇన్నేళ్లుగా కష్టపడుతున్నా దాన్ని గుర్తించకుండా వేరే జిల్లాల నుంచి నాయకులను తీసుకొచ్చి తనను అవమానించారని ఆయన భావిస్తున్నారట. పార్టీ కోసం ఇంతలా పనిచేసినా అధిష్టానం చివరికి పక్కన పెట్టడంతో ప్రస్తుతం నాగార్జున మ్యూట్ మోడ్లో ఉన్నారట. మరోవైపు చీపురుపల్లిలో గంటా పోటీ చేయాలన్న టీడీపీ అధిష్టానం నిర్ణయంపై ఆయన సుముఖంగా లేరనే ప్రచారం మరోవైపు సాగుతోంది. ఒకవేళ తాను ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం గనక ఒత్తిడి చేస్తే పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెప్పాలనుకుంటున్నారట గంటా. అంతేకాదు విశాఖ నుంచే పోటీ చేయాలని గంటా మనసులో మాటగా తెలుస్తోంది. అందుకే చీపురుపల్లిలో పోటీ చేసేందుకు గంటా ఇష్టంగా లేనందునే పాజ్ ఆప్షన్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మరి గంటా తన మదిలో మాటను అధిష్టానానికి తెలుపుతారా? టీడీపీ హైకమాండ్ పునరాలోచించి కిమిడి నాగార్జునకు స్థానం కల్పిస్తుందా అనేది త్వరలో రానున్న టీడీపీ జాబితాలో క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.